బాపట్ల జిల్లా మత్స్యకారుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. మత్స్యకారుల ఆందోళనను వైసీపీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోందని భూమి యజమాని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగయ్య మృతిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ మద్దతుదారులుగా ఉన్న మత్స్యకారుల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. బాపట్ల జిల్లాలో మత్స్యకారుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంటుంది. బాపట్ల చీరాల సరిహద్దులో ఉన్న విజయలక్ష్మీపురం ఈపురకాలం స్ట్రైట్ కట్ కాలువకు సంబంధించి గత కొద్ది రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన కానీ ఆరోపణలు కానీ వైసీపీ తన రాజకీయ అవసరాల కోసం వాడుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే అది ఒక వ్యక్తికి మత్స్యకారుల కాలువకు సంబంధించిన విషయం, తనకి తన పట్టాభూమి అంటూ కూడా చీరాలకు చెందిన బోర్ల వెంకట్రావు వాదిస్తుంటే అక్కడ మత్స్యకారులు మాత్రం తమకి ఎప్పుడో సంవత్సరాల తరబడి తమకి బోట్లు వెళ్ళేందుకు కాలువ ఉంది, దాన్ని పూర్తి చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలనే వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకొని దాన్ని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చీరాలకు చెందిన బోర్ల వెంకట్రావు మనతో ఉన్నాడు. అసలు ఏంటి, అసలు ఈ పొలం ఎవరిది, వివాదం ఎందుకు వచ్చింది, దీనికి రాజకీయ రంగు ఎలా పులుముకుంటుందో కూడా మనం అడిగి తెలుస్తున్నాం. చెప్పండి, ఏంటి అసలు ఈ మత్స్యకారులు మేమే చేస్తున్న ఆరోపణలు ఏంటి, అసలు ఏంటి వాస్తవం ఏంటి? ఇక్కడ 2008 నేను పొలం కొనుక్కున్నాను సార్. అప్పటి నుంచి ఇది రొయ్యల చెరువులు చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. రొయ్యల సాగు చేసుకుంటున్నాం. తర్వాత క్రమేణా మాకు రొయ్యల సాగులో నష్టాలు వచ్చి మేము అవి సదరం చేసేసి కూర్చుకున్నాము. వాటి నిమిత్తం ఆ కాలువ తవ్వడం జరిగింది. అవి ముంపుకు గురవుతున్నాయని ఇప్పుడు ఆ కాలువ దాని పేరే ఈపురపాలెం స్ట్రైట్ కట్టు. అది స్ట్రైట్గా 90 డిగ్రీ యాంగిల్లో టెక్నికల్గా ఆ రోజు ఇంజనీరింగ్ వాళ్ళంతా విభాగం వాళ్ళంతా కలిసి వాళ్ళు తవ్విన కాలువ ఉండేది. అది కాలక్రమేణా ఏమైందంటే యాక్చువల్గా పోయినసారి సునామీ వచ్చినప్పుడు మౌత్ పూడిపోయింది సార్. మౌత్ పూడిపోయి క్రమేణా నా చేలోకి దాని ఆ కాలువకి తూర్పు వైపు నాది 10 ఎకరాల 10 ఎకరాల పొలం ఉంది. అది క్రమేణా కోసుకుంటూ నా భూమిలోకి నా పట్టా ల్యాండ్లోకి ఒరిజినల్ పట్టా ల్యాండ్ రిజిస్టర్డ్ ల్యాండ్లోకి వస్తుంది. ఆ కాలక్రమేణా నేను రెవెన్యూ వాళ్ళకి ఇటీవల ఒక 20 రోజుల క్రితం రెవెన్యూ వాళ్ళకి డ్రైనేజ్ వాళ్ళకి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. సార్ నా మీ కాలువ నా పొలంలోకి వస్తుంది, కోసుకుంటూ వస్తుంది, నేను నష్టపోతున్నాను, నా భూమి అంతా కొట్టుకెళ్ళిపోయేటట్లు ఉంది సార్, ఈ కోతకు గురయ్యి అని చెప్పి పెట్టుకుంటే వాళ్ళిద్దరు వచ్చి ఆ 2 డిపార్ట్మెంట్లో వచ్చి జిల్లా సర్వేర్ గారు వచ్చి అద్దులు తేల్చడం జరిగింది. ఆ రోజుకే 57 సెంట్లు కాలువలో కలిసిపోయింది సార్. కాలువలో కోతకు గురయ్యి కలిసిపోయింది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇక ఉన్న తర్వాత నేను సంబంధిత అధికారులకు చెప్పగా వాళ్ళు ఏం చేస్తే ఆ 57 సెంట్లు దూరం నువ్వు వెళ్ళమాక ఉన్నదన్నాన్ని జాగ్రత్త చేసుకోమని చెబితే అప్పుడు నేను నా భూమిని నేను కాపాడుకునే రీచ్లో రాళ్ళు వేసుకొని ప్రొటెక్ట్ చేసుకున్నానండి. ప్రొటెక్షన్ చేసుకున్నప్పుడు కూడా అది 5 రోజులు జరిగింది. 5 రోజుల్లో 4 రోజులు అసలు ఎవరు రాలేదు సార్. వాళ్ళు మత్స్యకారు పెద్దలు కూడా 2 ముగ్గురుండి కూడా వాళ్ళ దగ్గరుండి కూడా చూడటం జరిగింది, ఆ వర్క్ చేయటం. తర్వాత కొంతమంది దీనిలో జొరబడి, కొంతమంది వైసీపీ వాళ్ళు జొరబడి దాన్ని రెచ్చగొట్టి మత్స్యకారులను రెచ్చగొట్టి రచ్చ చేసి నా మనోభావాలకు దెబ్బతీసి నన్ను బజారుకి ఏడొచ్చడం జరిగింది సార్. నాకు అక్కడ మత్స్యకారులు మేము ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నాం తప్పితే వాళ్ళకి మాకు ఎలాంటి విభేదాలు లేవు. మరి ఇప్పటికీ మీ పొలం ఎంత సముద్రంలో కలిసిపోయింది, ఎంత నష్టపోయారు మీరు? ఇప్పుడు కలెక్టర్ ఎంటర్ అయిన తర్వాత మీకు న్యాయం జరిగిందా? నాకు అంతకుముందు కొలతలు కొలిచే రోజుకి 57 సెంట్లు పోయింది సార్. గౌరవనీయులైన కలెక్టర్ గారు వచ్చి మళ్ళీ నువ్వు వేసిన రాళ్ళు తీసేయాల్సిందే, తప్పనిసరి ఇక్కడ తీయాల్సిందే అని చెప్పి తీపిచ్చారు బలవంతంగా. తీయటం వల్ల ఎకరం పోయింది సార్. ఇప్పుడు ఇంకా నష్టపోయాను సార్. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత నేను ఇంకొక ఎకరం నష్టపోవడం జరిగింది తప్పితే నాకు ఎలాంటి లేదు. అందువల్ల నాకు న్యాయం చేయమని నేను కోరుతున్నాను. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలో మత్స్యకారుల పేరుతో జరుగుతున్న ఆందోళనలో వాస్తవానికి సుదూరంగా ఉంది. బాపట్ల జిల్లా కలెక్టర్ తనకి కమిటీ వేసి న్యాయం చేయాలంటూ కూడా వెంకట్రావు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలో మత్స్యకారుల పేరుతో జరుగుతున్న రాజకీయానికి సంబంధించి.